వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. ట్యాపింగ్ సెగలు, కోల్ మైన్ మంటలు, పెట్టుబడుల విలువ, విజయసాయి క్లారిటీ, గవర్నర్ల వాకౌట్ కంటిన్యూ, నెత్తురోడిన అడవులు, విజయ్కి విజిల్ గుర్తు, ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించి నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సెగలు కంటిన్యూ అవుతున్నాయి. ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. మాజీ మంత్రి కేటీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులు అందించారు. ఇప్పటికే కేసులో మాజీ మంత్రి హరీష్ రావును 2 రోజుల క్రితం ప్రశ్నించారు. ఇప్పుడు కేటీఆర్ ను పిలవడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో లీకులు తప్ప చేసిందేమీ లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. విచారణకు ఖచ్చితంగా వెళ్తానని చెప్పారు. ఎవరికి భయపడేది లేదని, రేవంత్ కు అసలే భయపడబోనని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ రొటీన్ ప్రక్రియ అన్న కేటీఆర్ దీని గురించి ముఖ్యమంత్రులకే తెలుస్తుందన్నారు. మంత్రులకు అసలే తెలియదని చెప్పారు. గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసిన శివధర్ రెడ్డినే విచారణకు పిలవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రతిపక్ష నేతలు మంత్రుల ఫోన్లను సీఎం రేవంత్ రెడ్డి ట్యాప్ చేయట్లేదని ప్రశ్నించారు. దమ్ముంటే తాము ట్యాపింగ్ చేయట్లేదంటూ అధికారికంగా ప్రకటించాలని సవాల్ చేశారు. ఇదంతా పోలీసులకు తెలిసే జరుగుతుందని, రాజకీయ క్రీడలో చివరకు అధికారులే బలవుతారని తెలిపారు. కేటీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బొగ్గు స్కామ్ పై సమాధానం చెప్పే ధైర్యం లేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా సీఎం రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు చేసే వరకు వెంట పడతామన్నారు. నైని కోల్ మైన్స్ టెండర్ల విషయంలో సింగరేణి కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి తీసుకోవాల్సిన బిడ్స్ ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పాలనాపరమైన కారణాలతో టెండర్ రద్దు చేసినట్లు చెప్పింది. నిబంధనలు, టెండర్లపై పాలక మండలి భేటీలో మరోసారి చర్చిస్తామని, ఆ తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకుంటామని సింగరేణి అధికారులు తెలిపారు. నైని కోల్ బ్లాక్ వివాదంపై కేంద్రం ఫోకస్ పెట్టింది. టెండర్ల విషయాన్ని విచారించేందుకు కేంద్ర బృందం తెలంగాణకు రానుంది. విచారణ బృందంలో 2 కేంద్ర బొగ్గు శాఖ అధికారులు ఉండనున్నారు. టెండర్ రద్దు కారణాలను విచారించనున్నారు. వివాదానికి, టెండర్ రద్దు చేయడానికి గల కారణాలు, ఇతర అంశాలపైన ఈ బృందం సింగరేణి అధికారులతో కలిసి విచారించనుంది. బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. వారి హయాంలోనే సింగరేణిలో ప్రైవేట్ కంపెనీలకు పనులు కట్టబెట్టారని ఆరోపించారు. సింగరేణి బోర్డు నామమాత్రంగా ఉండేదని, అప్పులు భారీగా పెరిగాయని తెలిపారు. సింగరేణి విద్యుత్ వాడుకొని జెన్కో, ట్రాన్స్కో డబ్బులు ఇవ్వలేదన్నారు. టెండర్ల నుంచి కాంట్రాక్టుల వరకు అన్ని కేసీఆర్ కుటుంబమే చూసేదని విమర్శించారు కిషన్ రెడ్డి. తెలంగాణకు పెట్టుబడులు కొనసాగుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో 5,000 కోట్ల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు యూపీసీ వోల్ట్ సంస్థ ముందుకొచ్చింది. 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ను నెలకొల్పేందుకు ఎంఓయూ చేసుకుంది. నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ వోల్ట్ సంస్థ చేసుకున్న ఒప్పందం ప్రకారం 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3,000 మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జర్గిన్స్ తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించి ప్రతిపాదనల్ని చర్చించారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి నారా లోకేష్ కలిశారు. సీఎం రేవంత్ ను శాలువాతో సత్కరించారు. ఏపీ విద్యాశాఖలో చేపట్టిన సంస్కరణలు, ఐటీ ప్రగతి గురించి మంత్రి లోకేష్ వివరించారు. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం తీసుకుంటున్న చర్యలు, వస్తున్న ఫలితాలపై చర్చించారు. తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి సీఎం తెలియజేశారు. స్కిల్ క్యాంపస్లుగా తీర్చిదిద్దిన ఐటీఐలను సందర్శించాలని సీఎం కోరారు. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన యాక్సెంచర్ సంస్థ చీఫ్ స్ట్రాటజీ సర్వీస్ ఆఫీసర్ మనీష్ శర్మతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలున్నాయని, ఏఐ, క్లౌడ్, డిజిటల్ కార్యకలాపాలపై గ్లోబల్ డెలివరీ సెంటర్ ను ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మనీష్ శర్మ తెలిపారు. ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు వయసు వారికి సోషల్ మీడియాను నిషేధించడంపై మంత్రి లోకేష్ స్పందించారు. పిల్లలకు సోషల్ మీడియాను బ్యాన్ చేసే చట్టాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. దీనిపై దావోస్ ఆర్థిక సదస్సు, అనుబంధ సమావేశంలో చర్చించారు. ఆ చట్టాన్ని తాము పరిశీలిస్తున్నామని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జంగం గ్రామంలో పర్యటించారు. స్వయం సహాయక మహిళా సంఘాలకు 3,41,00,000 వడ్డీ లేని రుణాల చెక్కులతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పత్రాలు అందజేశారు. ప్రతి వారం బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు.
అధికారులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు, బియ్యం పంపిణీ, నిధుల చెల్లింపులో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హైదరాబాద్ లో సివిల్ సప్లై మార్గదర్శకాలను రిలీజ్ చేసిన మంత్రి ఉత్తమ్ నిబంధనల ప్రకారం నడిచే మిల్లులను ప్రోత్సహిస్తామన్నారు. ఇక డిఫాల్ట్ అయిన మిల్లర్లకు సహకరించాల్సిన అవసరం లేదని చెప్పారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉందని, అందుకే సర్వే చేసి గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తామని తెలిపారు. జగిత్యాల ఎపిసోడ్ పై స్పందించిన మహేష్ గౌడ్ ఈ వివాదాన్ని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సహా తాను కూడా పరిశీలిస్తున్నానని చెప్పారు. త్వరలోనే అన్ని విషయాలు సర్దుకుంటాయన్నారు. గ్రూప్ 1 పరీక్షలపై తీర్పును తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఫిబ్రవరి 5న తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది. తీర్పు కాపీ సిద్ధం కాలేదని న్యాయవాదులకు తెలిపింది. గ్రూప్ 1 నియామకాలపై గతంలో సింగిల్ బెంచ్ స్టే ఇవ్వగా ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దీంతో సీజే ధర్మాసనం స్టే ఎత్తివేసింది. తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ మంజూరైంది. చర్లపల్లి తిరువనంతపురం మధ్య సూపర్ ఫాస్ట్ రైలు నడవనుంది. లాంగ్ జర్నీ ప్రయాణికుల కోసం ప్రత్యేక వసతులు కల్పించారు. దీన్ని తిరువనంతపురం నుంచి ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కేటాయించినందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. జన సైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. పార్టీపై ఎటువంటి దుష్ట శక్తుల ప్రభావం పడకుండా జన సైనికులు, వీర మహిళలు, నాయకులు కాపు కాస్తున్నారని తెలిపారు. పార్టీ పట్ల వారికి ఉన్న నిబద్ధత చాలా గొప్పదన్నారు. ఇటీవలి కాలంలో వ్యక్తుల మధ్య జరిగే ఘర్షణలు, ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కుల విభేదాలను జనసేన పార్టీకి ఆపాదించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్న ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. స్వామివారిని పవన్ కళ్యాణ్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పర్యటనలో భాగంగా కొత్తపాలెం కోటప్పకొండ రోడ్డును పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. వైసీపీ అధినేత జగన్ హాట్ కామెంట్ చేశారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే అసెంబ్లీకి వెళ్తామని, లేదంటే అడుగు పెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వ అక్రమాలను, తప్పుడు పనుల్ని సభలో ఎండగట్టాలంటే ప్రతిపక్ష హోదా తప్పనిసరి అన్నారు. అప్పుడే తనకు తగినంత సమయం లభిస్తుందని జగన్ అభిప్రాయపడ్డారు. ఏకైక ప్రతిపక్షంగా ఉన్న వైసీపీకి ఆ హోదా ఇవ్వడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. కూటమి సర్కార్పై వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. భూముల రీసర్వేకు సంబంధించిన క్రెడిట్ ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సమగ్ర భూ సర్వే చేశారా అని ప్రశ్నించారు. ఈ సర్వే కోసం తాము హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించామని జగన్ తెలిపారు. వైసీపీ హయాంలో ఇచ్చిన పాస్ పుస్తకాలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని అన్నారు. జగన్ కు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కౌంటర్ ఇచ్చారు. క్యారెక్టర్ లేని జగన్ క్రెడిట్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఏం చేశారని జగన్ కు క్రెడిట్ ఇవ్వాలని మండిపడ్డారు. రాష్ట్రాన్ని చోరీ చేసిన జగన్ క్రెడిట్ చోరీపై మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీపై మంత్రి సత్యకుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇంట్లో కూర్చుని బూతులు మాట్లాడటం కాదని బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. వాదనలో పసలేని వాళ్లే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని తనపై చేసిన విమర్శలను ఖండించిన సత్యకుమార్ ఇలాంటి వాళ్లను మెంటల్ హాస్పిటల్ కు పంపిస్తామని విమర్శించారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. విజయసాయిరెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ పై దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించారు. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు కొన్ని డాక్యుమెంట్లను సమర్పించారు. హవాలా, షెల్ కంపెనీలపై ఈడీ ఆరా తీసింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. తాను పాలిటిక్స్ నుంచి తప్పుకోలేదని చెప్పారు. ఈ నెల 25 తర్వాత రాజకీయ ప్రవేశం ఉంటుందని చెప్పారు. అయితే ఏ పార్టీలో చేరతారనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. జగన్ కు తాను పాలేరులా పనిచేశారని వ్యాఖ్యానించారు. అటు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత కూటమి ఇలాగే కొనసాగితే జగన్ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమే అని తెలిపారు. కూటమిని విడగొడుతూనే అవకాశం ఉంటుందని చెప్పారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయన్ను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. చంద్రబాబు సర్కార్ పైన విమర్శలు గుప్పించారు. ఇది దుష్ట ప్రభుత్వమని ఫైర్ అయ్యారు. కాకినాడలో చిన్నారిని ఎత్తుకుని డ్యూటీ చేసిన కానిస్టేబుల్ జయశాంతి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనితను కలిశారు. ఆమెతో కలిసి మంత్రి అల్పాహారం చేశారు. ఆమె కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రిని కలవడం పట్ల జయశాంతి ఆనందం వ్యక్తం చేశారు. రంగంపేటకు చెందిన జయశాంతి ఇటీవల విధి నిర్వహణలో లేకపోయినా బిడ్డను చంకనెత్తుకుని ట్రాఫిక్ ను చక్కదిద్దారు. రుషికొండ సముద్ర తీరం పరిసరాల్లో అంతరించిపోతున్న జాబితాలో ఉన్న వేల్ షార్క్ ప్రత్యక్షమైంది. దాదాపు 10 మీటర్ల పొడవున్న ఈ వేల్ షార్క్ ను స్కూబా డైవింగ్ బృందం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. సముద్ర తీరం నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ 40 అడుగుల లోతున మంగళవారం 4 స్కూబా డైవింగ్ చేస్తుండగా ఇది కనిపించింది.
కర్ణాటక అసెంబ్లీలో హై డ్రామా చోటు చేసుకుంది. అసెంబ్లీలో ప్రసంగించకుండానే గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ వెళ్లిపోయారు. ప్రభుత్వం ఇచ్చిన స్పీచ్ కాపీ జీరాంజీ బిల్లుకు వ్యతిరేకంగా ఉందని గవర్నర్ అభ్యంతరం తెలియజేశారు. దీంతో సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్ సభ నుంచి వెళ్తుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గవర్నర్ వాకౌట్ చేయడంపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. రాజ్యాంగాన్ని గవర్నర్ గెహ్లాట్ ఉల్లంఘించారని విమర్శించారు. ప్రభుత్వం రాసిచ్చిన పూర్తి ప్రసంగాన్ని ఆయన చదవలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి కీలుబొమ్మగా గెహ్లాట్ మారారని తెలిపారు. గవర్నర్ ప్రవర్తన పట్ల సుప్రీంకోర్టును ఆశ్రయించే ఆలోచనలో ఉన్నామని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. దోడా జిల్లాలో ఆర్మీ వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఘటనలో 10 మంది సైనికులు మృతి చెందారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ఆర్మీ వాహనం 200 అడుగుల లోయలో పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో వాహనం నుజ్జునుజ్జైంది. మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరులు వీరంగం సృష్టించారు. చెండూరులో వైన్స్ షాప్ నిర్వాహకులపై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే పెట్టిన రూల్స్ బ్రేక్ చేశారంటూ అటాక్ చేశారు. వైన్ షాపులు మధ్యాహ్నం 1 గంటకు, పర్మిట్ రూమ్స్ సాయంత్రం 6కు తెరవాలని రాజగోపాల్ రెడ్డి హుకుం జారీ చేశారు. దీనిపై కొద్ది రోజులుగా వైన్స్ షాప్ నిర్వాహకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మేడారంలో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టూరిజం శాఖకు చెందిన జాయ్ సేవలను ములుగులో మంత్రి సీతక్క ప్రారంభించారు. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి మేడారం ఏరియల్ వ్యూ వీక్షించేందుకు హెలికాప్టర్ నడుపుతున్నారు. ఒక్కరికి 5,000 ఛార్జీతో 7 నిమిషాలు హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ వీక్షించవచ్చు. మరోవైపు ఈ నెల 31 నుంచి హనుమకొండ నుంచి మేడారంకు హెలికాప్టర్ రైడ్స్ చేపట్టనున్నారు. నటి కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో 10 మందిపై ఆదిబట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుమల క్షేత్రంలో బెట్టింగ్ యాప్ లక్కీ డ్రా పేరుతో ప్రచారం చేయడంపై గతంలో కళ్యాణి కంప్లైంట్ ఇచ్చారు. మంగళవారం ఆదిబట్లలో లక్కీ డ్రా తీసేందుకు ప్రయత్నించగా పోలీసులతో కలిసి కరాటే కళ్యాణి స్పాట్ కు వెళ్లారు. ఈ సమయంలో వాళ్లు తనను దూషించి దాడి చేశారని కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేటలోని ఫ్రెండ్స్ కాలనీలో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రోడ్డును ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించారు. సుమారు 30 ఏళ్లుగా 20 అడుగుల వెడల్పు ఉన్న రోడ్డును కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారు. దాంతో కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో సిబ్బంది రంగంలోకి దిగారు. నిర్మాణాలను నేలమట్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సమాధుల తవ్వకాలు కలకలం రేపాయి. ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్ లో ఏడాది క్రితం చనిపోయిన వెంకట్ అనే వ్యక్తి సమాధిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తవ్వారు. అనంతరం వెంకట్ పొర్రెను ఎత్తుకెళ్లారు. దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా పోతుల తండాలో అత్తగారింట్లో అల్లుడు దొంగతనానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసై అత్త నెక్లెస్ ను కొట్టేశాడు. గోల్డ్ చైన్ పోయిందని కళమ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు. దీంతో ఎక్కడికి దొరికిపోతాననే భయంతో ఇంటి ఆవరణలో గోల్డ్ చైన్ ను వదిలేసి వెళ్లిపోయాడు. అల్లుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తానే చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. రంగారెడ్డి జిల్లా యాచారంలో వీధి కుక్కలను చంపడం తీవ్ర దుమారం లేపుతోంది. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు 100 కుక్కలు పట్టుకుని చంపినట్లు వీధి కుక్కల సంరక్షణ సమితి, స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. నరేగాను పూర్తిగా తొలగించేందుకు మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజుల పాలనలా దేశాన్ని మార్చాలనుకుంటున్నారని విమర్శించారు. ఎంజీఎన్ఆర్ఈ బచావో సంగ్రామంలో పాల్గొన్న రాహుల్ పేద ప్రజల పని హక్కును హరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు ఏకమైతే ప్రభుత్వం వెనక్కి తగ్గుతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ద్వారా మహాత్మా గాంధీ పేరును ప్రజల జ్ఞాపకాల నుంచి తొలగించే కుట్ర జరుగుతోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే విమర్శించారు. ఈ అంశాన్ని బడ్జెట్ సమావేశాల్లో మళ్లీ పార్లమెంట్లో లేవనెత్తుతామని తెలిపారు. ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ లో రాహుల్, ప్రియాంక గాంధీ మధ్య విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. గతంలో వీరిద్దరి మధ్య అంతర్గత పోరాటానికి తాను బాధితున్నాయని చెప్పారు. కేరళ విషయాల్లో ప్రియాంక గాంధీ జోక్యాన్ని రాహుల్ ఇష్టపడటం లేదని తెలిపారు. దక్షిణాదిన పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే తమిళనాడుపై ఫుల్ ఫోకస్ పెట్టింది. రాబోయే ఎన్నికల్లో తమిళనాట కాషాయ జెండా ఎగరవేయాలని చూస్తున్న బీజేపీ ఇతర పార్టీ నేతల్ని ఎన్డీఏ గూటికి ఆహ్వానిస్తోంది. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఏఐఏడీఎంకే నేత పళనిస్వామిని కలిశారు. ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. డీఎంకే ప్రభుత్వంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నిప్పులు చెరిగారు. డీఎంకే పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు. స్టాలిన్ ప్రభుత్వంతో విసిగిపోయిన ప్రజలు కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యారని చెప్పారు. తమిళనాడులో అభివృద్ధి శూన్యమైన గోయల్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమిళ సూపర్ విజయ్కి చెందిన తమిళగ వెట్రి కళగం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. విజిల్ గుర్తును కేటాయించినట్టు తెలిపింది. ఏడాది ఎన్నికలు జరుగుతుండటంతో నవంబర్ 11వ తేదీన తమ పార్టీకి గుర్తు ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని టీవీకే కోరింది. 1968 నాటి ఎలక్షన్ సింబల్స్ ప్రకారం తమకు గుర్తు కేటాయించమని అభ్యర్థించింది.
అటు రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయ్యంకు ఎన్నికల సంఘం గుర్తును కేటాయించింది. బ్యాటరీ చార్జ్ గుర్తును ఇచ్చింది. అయితే 2019 లోక్సభ ఎన్నికలు, 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎంఎన్ఎం ఈ బ్యాటరీ టార్చ్ గుర్తుపైనే పోటీ చేసింది. మహారాష్ట్ర సీఎం పిక్నిక్ కు వెళ్లారంటూ ఎంపీ సంజయ్ రౌత్ చేసిన విమర్శలకు ఫడ్నవీస్ భార్య అమృత కౌంటర్ ఇచ్చారు. తన భర్త దావోస్ కు పిక్నిక్ కు వెళ్లలేదని, మహారాష్ట్రలో పెట్టుబడులు ఆకర్షించడానికి పర్యటిస్తున్నారని చెప్పారు. ఎంతో మందికి ఉపాధి కల్పించడానికి వెళ్లారని తెలిపారు. సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవన్నారు. ముంబైలో మేయర్ ఎంపిక ప్రక్రియ వివాదాస్పదమైంది. ఈ పోస్టును ఏ కేటగిరీకి కేటాయించాలనే దానిపై లాటరీ తీశారు. ఫలితాల్లో జనరల్ మహిళా కేటగిరీ ఎంపికైంది. దీనిపై శివసేన యూబీటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదేమైనా ముంబైకి మహిళా మేయర్ రానున్నారు. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది. నికోటిన్ కలిగి ఉండే గుట్కా, పాన్ మసాలా, జర్దా, ఖైనీ వంటి ఉత్పత్తుల తయారీ, విక్రయం, నిల్వ, రవాణాను బ్యాన్ చేసింది. పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సూచించింది. పొగాకు రహిత రాష్ట్రంగా ఒడిశాను తీర్చిదిద్దేందుకు సహకరించాలని పౌరులకు విజ్ఞప్తి చేసింది. కేరళలో వ్యక్తి బలవన్మరణానికి కారణమైన ఇన్ఫ్లుయెన్సర్ ను అధికారులు అరెస్ట్ చేశారు. తనతో అసభ్యంగా ప్రవర్తించాడని వీడియో పెట్టడంతో దీపక్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడటాన్ని మానవ హక్కుల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. నిందితురాల్ని పట్టుకుని విచారించాలని స్పష్టం చేసింది. మొదట ఆమె ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. ఎట్టకేలకు ఆమెను అరెస్టు చేశారు. బీసీసీఐ నేతృత్వంలో ఏర్పాటైన జట్టును టీమిండియాగా అభివర్ణించకుండా ప్రసార భారతికి ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టులపై భారం మోపొద్దంటూ పిటిషనర్ కు చురకలంటించింది. పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు ఈ పేరుతో మీకు వచ్చిన సమస్య ఏంటని ప్రశ్నించింది. మధ్యప్రదేశ్లోని వివాదాస్పద భోజ్శాల దగ్గర ప్రార్థనల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాంతంలో శుక్రవారం హిందూ ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు అనుమతించింది. వసంత పంచమి సందర్భంగా సూర్యాస్తమయం వరకు పూజలు చేసుకునేందుకు హిందూ కమ్యూనిటీకి అనుమతి ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ముస్లింలు ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం పోలీసులపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ క్రిమినల్ కేసులో నిందితుడిగా ఉన్న మంత్రి కుమారుడు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారించిన కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మంత్రి కుమారుడు నేరం చేసి స్వేచ్ఛగా తిరుగుతున్నా పోలీసులు కూడా వారిని పట్టుకోవడం లేదని వ్యాఖ్యానించింది. మంత్రికి కూడా చెప్పలేని నిస్సహాయతలో సీఎం ఉన్నారా అని ప్రశ్నించింది. ఢిల్లీలో వివాదాస్పద ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ కు కీలక పదవి దక్కింది. ఆయనను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పెంపుడు కుక్క కోసం స్టేడియం ఖాళీ చేయించిన వ్యవహారంలో ఆయన కొన్నేళ్ల క్రితం వార్తల్లో నిలిచారు. భార్యాభర్తల్ని వేర్వేరు ప్రాంతాలకు బదిలీ చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరో 2 కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ కు రిలీఫ్ దక్కింది. ఆయన నిర్దోషిగా ఢిల్లీ కోర్టు ప్రకటించింది. హత్య, నేరపూరిత కుట్ర నేరాల నుంచి ఆయనకు విముక్తి కల్పించింది. ప్రత్యేక న్యాయమూర్తి దిగ్ వినయ్ సింగ్ ఈ తీర్పు వెల్లడించారు. ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ ఇండియా టూర్ కొనసాగుతోంది. కేరళలో ఆమె పర్యటించారు. అక్కడ నిర్వహిస్తున్న కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. విద్యకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. బుధవారమే నాసాకు రిటైర్మెంట్ ప్రకటించారు సునీత విలియమ్స్. బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అమానవీయ ఘటన జరిగింది. తనిఖీల పేరుతో కొరియా మహిళపై గ్రౌండ్ సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విదేశీ మహిళ ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో దారుణం జరిగింది. రాజ్యసభ ఎంపీ శక్తి సింగ్ మేనల్లుడు యష్ రాజ్ సింగ్ భార్యను తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం బలవన్మరణానికి పాల్పడ్డాడు. 2 నెలల క్రితమే యష్ రాజ్ కు వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాయ్పూర్ బజార్ జిల్లాలోని ఓ స్టీల్ ప్లాంట్ లో పేలుడు సంభవించింది. బొగ్గు కొలిమి అకస్మాత్తుగా పేలింది. ప్రమాదంలో 7 కార్మికులు సజీవ దహనమయ్యారు. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ గోడౌన్ లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ అలుముకుంది. గోడౌన్ లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. వ్యాపార దిగ్గజం అనంత్ అంబానీ రిస్ట్ వాచ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. మరో వాచ్ అతని వార్డ్రోబ్ లో చేరింది. ఇది ప్రత్యేకంగా ఆయన కోసమే తయారు చేశారు. వంతారా థీమ్ తో ఈ వాచ్ ను రూపొందించింది. జాకబ్ అండ్ కో కంపెనీ ప్రత్యేకంగా తయారు చేసిన అపారా వంతారా గ్రీన్ కామో వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఎట్టకేలకు బంగారం ధర దిగొచ్చింది. యూరోపియన్ యూనియన్ పై టారిఫ్ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం, హెచ్చరికలను ఉపసంహరించుకోవడంతో గోల్డ్ రేట్ అనూహ్యంగా తగ్గింది. దీంతో గోల్డ్ రికార్డు ర్యాలీకి బ్రేక్ పడింది. తులం గోల్డ్ రేట్ 1700 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,55,900 రూపాయలు పలుకుతోంది.
అటు 5 రోజుల తర్వాత వెండి ధర కూడా తగ్గింది. ఆల్ టైమ్ గరిష్ట స్థాయి దగ్గర ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. ఇక కిలో వెండి ధర 8,750 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కిలో వెండి ధర 3,08,750 రూపాయలు పలుకుతోంది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఇండిగో లాభంలో 78% క్షీణత నమోదైంది. విమానాల రద్దు, టికెట్ల రీఫండ్, ప్రయాణికులకు పరిహారం తదితర ఇబ్బందులతో లాభాలు గణనీయంగా తగ్గాయి. అంతకుముందు ఏడాదితో పోలిస్తే కంపెనీ లాభం 2,449 కోట్ల రూపాయల నుంచి 549 కోట్లకు పడిపోయింది. ఓవరాల్ గా కంపెనీకి సుమారు 2,000 కోట్ల లాభం తగ్గినట్లయింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత్లో జరగనున్న టీ20 ప్రపంచ కప్ లో ఆడటం లేదని వెల్లడించింది. తమ వేదికల్ని మార్చాలని ఐసీసీకి బంగ్లా విజ్ఞప్తి చేసినా తిరస్కరించడంతో ఇప్పుడు వరల్డ్ కప్ లో ఆడొద్దని నిర్ణయించింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు రికార్డు సృష్టించింది. తన కెరీర్లో 500 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ ఘనత సాధించిన 6 విమెన్స్ సింగిల్స్ షట్లర్ గా తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. దీనికి ఇండోనేషియా సూపర్ 500 టోర్నమెంట్ ప్రీ క్వార్టర్స్ ఫైనల్స్ వేదికైంది. గురువారం ఈ పోరులో ఆమె డెన్మార్క్ కు చెందిన లైన్ ను ఓడించింది.